ఈరోజు మన టాపిక్ అండి చెవి నొప్పి. వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమ్న హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. ఈరోజు చెవి నొప్పిలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ అండ్ ఒకటి క్రానిక్. అంటే ఏదో ఇప్పుడు సడన్గా చల్లగాల్లోకి వెళ్ళాము, లేదా వర్షంలో తడిచాము, లేదా చెవిలోకి కొంచెం వాటర్ వెళ్ళాయి, చెవి నొప్పి వచ్చింది. అది అక్యూట్ కండిషన్స్. అలా కాకుండా కొంతమందికి అస్తమాను రిపీట్ అయిపోతూ ఉంటాయి. అంటే చెవి నొప్పి వస్తుంది, అస్తమాను రిపీట్ అవుతూ, అలాగే రొంప పట్టినప్పుడల్లా చెవిలోకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి సివియర్ అయిపోతుంది. చెవి నొప్పి వచ్చి చీమ్ కారి అలాంటివి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మనకి 15 డేస్కి ఒకసారి, నెలకు ఒకసారి ఇలాగ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని క్రానిక్ ఓటైటిస్ అంటాం. ఫస్ట్ చెప్పింది అంటే సడన్గా ఏదైనా చిన్న కారణం వల్ల చెవి నొప్పి వస్తే అది అక్యూట్ ఓటైటిస్ అంటాం. అక్యూట్ ఓటైటిస్ లో మనకి మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే పెయిన్ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. కంటిన్యూస్ గా ఈ పెయిన్ ఈ చెవిలోంచి ఏదో ఒక చెవిలోంచి పైకి కిందకి మొత్తం ఎక్స్టెండ్ అయిపోయి సివియర్ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. అండ్ చీమ్ సాధ్యమైనంత వరకు అక్యూట్ దాంట్లో రాదు. ఏదైనా చెవిలో చీమ్ గడ్డలు వేసే అంటాం కదండి, అంటే కురుపులు వస్తాయి కదా, వాటికి ఖచ్చితంగా చీము కారటం కూడా కనిపిస్తుంది. ఎప్పుడు పెయిన్ తగ్గాక. పెయిన్ ఉండి చీము కారుతుందంటే మాత్రం అది క్రానిక్ కండిషన్, లోపల సివియర్గా ఇన్ఫెక్షన్ అయిపోయిందని అర్థం. ఓకే, ఫస్ట్ అక్యూట్ కండిషన్స్ లో మనకి యూజ్ అయ్యే మెడిసిన్స్ ఒకసారి చూద్దాం. అక్యూట్ కండిషన్స్ లో మనకి ఇందాక అనుకున్నట్టు చల్లగాలి తగిలితే, వర్షంలో తడిస్తే ఇలాంటి వాటిల్లో వస్తుంది. మెడిసిన్స్ చూస్తే ఎకోనైట్ 200 పిల్స్, హెపాసఫ్ 200 పిల్స్, బెల్డోనా 200 పిల్స్. ఇవి ఎకోనైట్ ఉదయం వేసుకోవాలి 8 మాత్రలు, మధ్యాహ్నం బెలడోనా వేసుకోవాలి, రాత్రికి హెపాసల్ఫ్ వేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలాగా 3 days రిపీట్ చేసేటప్పటికి మీకు చెవి నొప్పి సింపుల్గా పోతుంది. మీకు పెయిన్ సివియర్గా ఉందనుకోండి, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కాకుండా 3 hours గ్యాప్లోనే కంటిన్యూ చేసేసేయండి. అప్పుడు కూడా క్లియర్ అయిపోతుంది పెయిన్. నెక్స్ట్ క్రానిక్ ఓటైటిస్ తీసుకుంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో వస్తుంది. అంటే రిపీట్ అయిపోతూ ఉంటుంది ఇన్ఫెక్షన్, వస్తున్నాను వారానికి 10 రోజులకి అలా. ఈకోలై ఇన్ఫెక్షన్స్ లో, స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ లో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో, లేదా కంటిన్యూస్ గా సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా చెవిలోకి మనకి కనిపిస్తూ ఉంటది. ఇలా క్రానిక్ గా అంటే అస్తమాను ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చెవిలో ఇయర్ డ్రమ్ అని ఉంటుంది కదా, దానికి కూడా హోల్ పడ్డం అని చెప్తూ ఉంటారు. ఆ కండిషన్ ని కూడా మనం హోమియోలో రివర్స్ చేయొచ్చు. హోల్ పడిన చెవికి కూడా సర్జరీ లేకుండా నార్మల్ చేసేయచ్చు విత్ మెడిసిన్స్. సో దీంట్లో మనం వాడాల్సిన మెడిసిన్స్ ఒకసారి చూద్దాం. ఇది క్రానిక్ కండిషన్ కాబట్టి కొంచెం ఎక్కువ కాలం వాడుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే చీము కారుతుంది, నొప్పి కూడా సివియర్గా ఉంటుంది, కంటిన్యూస్ పెయిన్, చీము కూడా కారుతుంది. అయితే ఆ చీమి విపరీతమైన వాసనతో ఉంటే ఫస్ట్ మనం హెపాసల్ఫ్ వాడాలి. హెపాసల్ఫ్ 30 పిల్స్. పెద్దగా వాసన లేకపోతే ఆర్సెనిక్ ఆల్బమ్తో స్టార్ట్ చేస్తాం. ఏదైనా 2 వాడాలి. ఆర్సెనిక్ ఆల్బమ్ వాడాలి, 30 పిల్స్, హెపాసల్ఫ్ 30 పిల్స్ వాడాలి, అండ్ క్యాల్కేరియా సల్ఫ్ 30 పిల్స్ వాడాలి. ఈ 3 కూడా ఒక 1 week ఆర్సెనిక్ ఆల్బమ్ 30 ఉదయం, సాయంత్రం 8 మాత్రలు వేసుకుంటే నెక్స్ట్ వీక్ హెపాసల్ఫ్ 30 మార్నింగ్ అండ్ నైట్ 8 పిల్స్ వేసుకోవాలి. ఆ తర్వాత క్యాల్కేరియా సల్ఫ్ మార్నింగ్ అండ్ నైట్ ఒక 1 week పాటు 8 పిల్స్ వేసుకోవాలి. ఇలా 3 వారాలు పట్టింది కదండి. మళ్ళీ రిపీట్ చేయండి. మళ్ళీ ఆర్సెనిక్ ఆల్బమ్, మళ్ళీ హెపాసల్ఫ్, మళ్ళీ క్యాల్కేరియా సల్ఫ్. ఇలాగా అలా 2 సార్లు వాడేటప్పటికి ఆల్మోస్ట్ మీకు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ రిపీట్ అవ్వదు మీ ప్రాబ్లం. ఎందుకంటే పెయిన్ ఫస్టే తగ్గిపోతుంది. పెయిన్ తగ్గడంతో అది క్లియర్ అయినట్టు కాదు కదండి. లోపల ఇన్ఫెక్షన్ క్లియర్ అయితే మీకు అది క్లియర్ అయిపోయినట్టు, సెట్ అవునట్టు. అప్పుడు వీటితో పాటు రోజు అంటే ఏ మెడిసిన్, ఈ 3 ఏ పిల్స్ మార్చినా రోజు వాడాల్సిన మెడిసిన్ క్యాల్కేరియా సల్ఫ్ 6x టాబ్లెట్స్, క్యాలిమూర్ 6x టాబ్లెట్స్. ఇవి రోజు వాడుతుంటే లోపల ఇన్ఫెక్షన్ స్లోగా కూడా క్లియర్ అయిపోతుంది. ఈ క్యాల్కేరియా సల్ఫ్ టాబ్లెట్స్ ఎలా వాడాలంటే మార్నింగ్ 4, ఈవినింగ్ 4, 2 కూడా మార్నింగ్ 4, ఈవినింగ్ 4. ఇలాగా నేను మొత్తం ఫస్ట్ చెప్పిన దాంట్లో ఒక 9 weeks చెప్పాను కదండి. ఆ 9 weeks కూడా ఈ టాబ్లెట్స్ కంటిన్యూ చేసాయి. ఓకే, ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు బెల్ ఐకాన్ పుష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.